నేను బేసికల్గా ఒక ఆంటర్ప్రెన్యూర్. ఐఎమ్ ఏ సోలార్ మ్యానుఫ్యాక్చరర్. సోలార్లో మేము అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారు చేస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్స్, అట్లాగే ఎలక్ట్రికల్ స్టెబిలైజర్స్, ఇలా అన్ని రకాల ఇంట్లో పనికొచ్చే ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా మేము చెర్లపల్లిలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను 2014లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాము. మేము ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నాము, మాకు లోన్ కావాలని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి, మీ కమ్యూనిటీ ఏంటి అని. కమ్యూనిటీ చూస్తారు, దాని కింద మీ ఎడ్యుకేషన్ చూస్తారు, ఆ తర్వాత మీకు ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయో చూస్తారు, మీరు మళ్ళీ లోన్ ఎలా కట్టగలుగుతారో చూస్తారు. ఫస్ట్ మాది రిజెక్ట్ అయింది ఎక్కడ అంటే, మేము బ్రాహ్మిన్ ఓసీ అని ఉంది, రిజెక్టెడ్ అని ఇంటూ కొట్టేశారు. నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించాం. మాకు పరిచయాలకేం తక్కువ లేదు, కాకపోతే ఆ పరిచయాలు పెట్టుకుని వెళ్ళడం ఇష్టం లేక డైరెక్ట్గా నా అంతటా నేను వెళ్ళి అప్లై చేశాను. ఆ తర్వాత పరిచయాలు అడ్డం పెట్టుకుని వెళ్ళిన తర్వాత మాకు లోన్ ఇమ్మీడియట్గా శాంక్షన్ అయింది. ఇప్పుడు మన మహిళలందరం కూడా గృహిణీలుగా చిన్నగా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాము. అది ఒక తరం అండి, పాత తరం. ఇప్పుడు మన మనస్తత్వం మారాలి, మనం కూడా మారాలి. మనం బ్రాహ్మణులము, మాకు చేత కాదు, మేము ఇంట్లోనే ఉంటాము, మాకు పూజలు మాత్రమే వస్తాయి, మాకు వంటలు మాత్రమే వస్తాయి. ఎప్పుడు ఎవరిని అడిగినా కూడా అమ్మా మీరు ఏం చేయగలుగుతారు ₹1 సంపాదించుకోవడానికి అంటే మొట్టమొదటిగా నేను వినేది వంటలు. అది కాకుండా నెక్స్ట్ ఏం చేయగలుగుతాం అన్నది ఆలోచించుకోండి. డెఫినెట్గా మనం నెక్స్ట్ లెవెల్కి ఎదగలుగుతాం. నా పరిచయం ఇంతటితో ఆగదు. నేను తెలంగాణ ప్రభుత్వం వారి సహకారంతో ఎన్నో ఎగ్జిబిషన్స్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేశాను. గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏరియాలో కూడా ఎగ్జిబిషన్స్ పెట్టి 100 మంది మహిళలకి సొంత షాపులు ఓపెన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాం. తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి అనే సంస్థను పెట్టి 2014లో డాక్టర్ కేవీ రమణాచారి గారు చైర్మన్గా ఉన్నారు, నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇట్లా బ్రాహ్మణ సేవా వాహిని మన బాలా శ్రీనివాస్ గారి సంస్థ పెట్టినప్పుడు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. సంస్థలు ఎన్నైనా ఉండొచ్చు, బ్యానర్లు ఎన్నైనా మారచ్చు, మనము బ్రాహ్మణులం, బ్రాహ్మణ మహిళలం, మనం ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, పారిశ్రామిక రంగంలో ఎదగాలి, ఏ వృత్తి అయినా సరే మనం చేయగలమనే నమ్మకం మనకు రావాలి. ఈరోజు విప్రవాగ్దేవి వైభవం అని ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టి ఒక దారం పెట్టి ఇన్ని పూల నల్లిన బిఎస్సి సంస్థ వారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక్క వేదిక మీద ఇంతమంది మహిళల్ని, గౌరీ స్వరూపులుగా ఉన్న ఇంతమంది మహిళల్ని ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఒకటేనండి, ప్రతి ఒక్క మహిళలో ఒక శక్తి ఉంది. అది ఏంటి అన్నది ఎవరికి వారు కూర్చుని ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది. ఎవ్వరూ తక్కువ కాదు, ఏ మహిళ తక్కువ కాదు. ఇంట్లో తీర్చిదిద్దుకున్న తర్వాత మీకున్న కొద్దో గొప్ప సమయాన్ని మీకోసం కేటాయించుకోండి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఒకటి, బాలా శ్రీనివాస్ గారితోని మా సంస్థను కూడా టైఅప్ పెట్టి మీ అందరికీ ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తానని ఇక్కడ నేను వాగ్దానం చేస్తున్నాను. మీకు ఏవి కావాలన్నా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అనుబంధంగా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయగలుగుతాను. ఆల్రెడీ ఇప్పుడు మేము చేస్తున్నాము. బాలా శ్రీనివాస్ గారి సహకారంతో మున్ముందు ఇక్కడ మీది ఆల్రెడీ బ్రాహ్మణ సేవా వాహిని ఆఫీస్ ఉంది, సో అక్కడ మేము చేస్తామని సవినయంగా తెలుపుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ప్రభుత్వాలు మారినాయి. మన బ్రాహ్మణ పరిషత్తు, మన బ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఉందో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ వేదిక బోర్డు నిలబడాలి అని అందరూ నినాదం ఇవ్వండి. ఒకసారి అందరూ కూడా నినాదం ఇవ్వండి. ఎవరు ఏ కాలనీలో ఉన్నా, ఎవరు ఎక్కడ ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏదైతే ఉందో అది నిలబడాలి. వేల మంది పిల్లలు దాంట్లో లోన్ తీసుకుని విదేశాలకు వెళ్ళి ఇప్పుడు చదువుకుంటున్నారు. రోజుకి 100ల కొద్దీ కాల్స్ మాకు వస్తున్నాయి, అమ్మ మాకు లోన్ ఎక్కడ ఆగిపోయింది, మాకు ఈ నెల రాలేదు, మనం కట్టుకోలేకపోతున్నాం, పిల్లల్ని కాలేజీ నుంచి తీసేస్తామంటున్నారు, ఏం చేయాలి అని. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా మేము సంప్రదించాము. అది కూడా త్వరలోనే సానుకూలం కావాలని కోరుకుంటున్నాము. బ్రాహ్మణ సేవా వాహినిలో ఉన్న మహిళలందరికీ నా పిలుపు ఒకటే, మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి
ఏదన్నా ఒక వ్యాపార రంగంలోకి వస్తాము అంటే డెఫినెట్గా మేము ముందుండి సహకరిస్తాము. తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్ననే మాకు ఇంటర్నేషనల్ విమెన్స్ మీట్ అయింది. 28, 30వ తారీఖు 28, 1వ తారీఖు 2 రోజులు కూడా గచ్చిబౌలి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను ఇంటర్నేషనల్ విమెన్స్ మీట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు రావడం జరిగింది. మొన్న కొండా సురేఖ గారు, శ్రీధర్ బాబు గారు, గవర్నర్ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ అయింది మా ప్రోగ్రాము. ఎంతో పెద్ద ఎత్తున చేసి మేము అడిగింది ఒకటే ప్రభుత్వాన్ని, సార్ మహిళలుగా మాకు మీరు ఏం చేస్తారు? ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నాం, మీరు వస్తున్నారు, శాలువాలు కప్పించుకుంటున్నారు, భోజనాలు చేస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మాకేంటి ఏది ఇంత మటుకు మాకేమీ చెయ్యలేదు. వాళ్ళు ఒకటే అన్నారు, మీరంతా ఒక తాటి మీదకి రండమ్మా, ఒక గ్రూప్గా అవ్వండి, ఒక బ్యానర్ కిందకి రండి, మేము మీకు చేస్తామన్నారు. సో ఈ ప్రామిస్ మేము తీసుకోవడం జరిగింది. వ్యాపారాలలో ఉన్న మహిళలకి ల్యాండ్ కూడా శాంక్షన్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టండి, పెట్టి 200, 300 గజాల శాంక్షన్ తీసుకోండి, తీసుకుని దాంట్లో ఇండస్ట్రీ పెట్టండి. మీ ద్వారా ఇంకో 10 మంది మహిళలు బతకడానికి మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు. ఉద్యోగాలు లేవు, మాకు లేవు, పిల్లలకు లేవు, ఉద్యోగాలు ఇవ్వండి అని అడగడం కొంచెం తగ్గిద్దాం. ఇంకా తగ్గించి మనం ఏం చేయగలుగుతాం అన్నది ఆలోచించి ముందుకెళ్దాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన బాలా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మనల్ని ఇక్కడ ఇంత ప్రోత్సహించిన గాంధీ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.